విజయవాడ వరదల్లో విధులు నిర్వహించిన పోలీసులు వివిధ శాఖల ఉద్యోగులు ఆసుపత్రి పాలయ్యారు. వారంతా 10 రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. వందలాది మంది బాధితులను సురక్షితంగా కాపాడారు. వరద ముప్పు తగ్గడంతో తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారిపై ఇప్పుడు వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి. బెజవాడ వాసులను మరో సమస్య వెంటాడుతోంది. 10 రోజుల పాటు రెయ్యింబవళ్లు వరదల్లో సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులు పోలీసులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. బుడమేరు వరద ఎఫెక్ట్ తో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, నున్నా, అంబాపురం, జక్కంపుడి కాలనీ, కండ్రికతో పాటు మరికొన్ని శివారు ప్రాంతాలు పూర్తిగా నేట మునిగాయి. అటు ప్రకాశం బ్యారేజ్కు రికార్డు స్థాయిలో వరద రావడంతో రామలింగేశ్వర్ నగర్, రాణిగారి తోట ప్రాంతాలను కూడా నీళ్లు చుట్టుముట్టాయి. వరద సహాయక చర్యల కోసం వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, పోలీసులు ఇలా మొత్తం వేల సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. ఒక్క పోలీస్ శాఖ నుంచే 10,500 మంది సిబ్బంది వరద సహాయక విధుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వీరిలో వందలాది మంది వైరల్ ఫీవర్లతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో బాధితులను బయటకు తీసుకురావడానికి అధికారులంతా నిరంతరాయంగా శ్రమించారు. ఒకవైపు వర్షం, మరోవైపు వరద. అయినా బాధితులను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు రంగంలోకి దిగారు. ముంపులో ఉన్న ఇళ్ల వద్దకు బోట్లలో వెళ్లారు. వృద్ధులు, పిల్లలను భుజాన వేసుకుని వరద నీటిలో నుంచి నడుచుకుంటూ బయటకు తీసుకొచ్చారు. మరికొంతమంది ఆహారాన్ని అందజేయడానికి నీటిలోనే వీధుల్లో తిరిగారు. పగలు రాత్రి తేడా లేకుండా వర్షంలో, వరద నీటిలో విధులు నిర్వర్తించారు. ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావడంతో 2 రోజుల క్రితమే ఎక్కడ పోలీసులు అక్కడికి వెళ్లిపోయారు. ఇలా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసిన పోలీసులపై ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్కొక్కరికి విష జ్వరాలు సోకుతున్నాయి. జ్వరం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. పోలీసులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు కూడా ఇదే విధంగా జ్వరాలతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు కూడా జ్వరాల బారిన పడడంతో డివిజన్ల వారీగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడికక్కడే అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. వరదలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.